బెదిరించి భయపెట్టి కొట్టేశారు అంటూ ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన దాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అలాగే అంతులేని దోపిడీ అంటూ అరబిందో కోసం చరిత్రలో చూడని దారుణాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అరబిందోకి సంబంధించి దాన్ని పక్కన పెట్టించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా ఒకే రోజున ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాసినాయి అంటే దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. లేకపోతే సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్, నిధుల మళ్లింపుపై ప్రభుత్వం చర్యలు, ఎస్సీ ఎస్టీ సదస్సుల పేరిట స్వాహ, అగ్నిలో అవినీతిపైన వేటు, అధికార దుర్వినియోగం, ప్రజాదానం స్వాహ చేశారన్న సీఎస్, అనుమతి లేకుండా బెజవాడ దాటద్దని ఆదేశాలు, సంజయ్పై త్వరలో సమగ్ర విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి నాటి అధికారి అయినటువంటి సిఐడి మాజీ చీఫ్కి ఇప్పుడు దానికి తగినటువంటి ప్రతీకారం అనాలా, లేకపోతే ఆయన చేసిన ఆ రోజున జగన్ మాట విని చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు గాను ఆయనకి ఇది జగన్ నజరానాని ఇస్తే ఆ నజరానాలు పొందినటువంటి ఆ అంశాల ఆధారంగానే ఇప్పుడు కేసులు నడుపుతున్నారు అనాలంటే రెండు కలిపితేనే ఒకటి. అంటే పట్టాలన్నా